క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ అట. 18 ఏళ్లు దాటిన వారందరికీ సర్కార్ నిర్ణయం. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు, గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం, ఏటా 20% జనాభాకు పరీక్షలు, 5 సంవత్సరాల్లో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోనే స్క్రీనింగ్, తాజా నిర్ణయంతో గ్రామాలకు కూడా సేవలు. ప్రపంచ బ్యాంకు నిధులతో కార్యక్రమం. రాచపుండు క్యాన్సర్ పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉన్నది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఒక్క ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు సగటున 1000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాల్లో ఇక్కడ కొత్త కేసుల సంఖ్య 49,166గా ఉన్నది. చాలామందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకుండా బాగా ముదిరి చివరి దశకు చేరుకున్నాక నిర్ధారణ అవుతోంది. ఈ దశలో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న ఉపయోగం ఉండదు. మరోవైపు ఆరోగ్యశ్రీ కేసుల్లో కూడా క్యాన్సర్ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. ఇప్పుడు నిర్ణయం మంచిదే, స్వాగతించాల్సిందే, ఆ టెస్టులు చేయాల్సిందే. క్యాన్సర్ ఉన్నది అని తేలిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ సంగతి ఏంది? ట్రీట్మెంట్కు సరిపడా బెడ్లు కానీ, ట్రీట్మెంట్కు సరిపడా డాక్టర్లు కానీ, ట్రీట్మెంట్కు సరిపడా వనరులు ఉన్నాయా తెలంగాణలో? మెడిసిన్ అందుబాటులో ఉందా? ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి పోదాం. ఎంతమంది పేషెంట్లు అక్కడికి వస్తుంటారు? ప్రైవేట్ హాస్పిటల్కి పోదాం. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎందుకు అట్లా ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళ్తున్నారు? గవర్నమెంట్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. ఇప్పుడు ఈ టెస్టులు చేసిన తర్వాత టెస్టులు చేసి వదిలేస్తారా? ఎట్లా? దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. వాళ్ళ ట్రీట్మెంట్ సంగతి ఏంది? ఆ ట్రీట్మెంట్ సంగతి ఏంది? అదే చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి క్యాన్సర్ కేసులు? కలుషితమైన ఆహారం తినడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. అన్నింటికి మూలం ఎక్కడున్నది? పొల్యూటెడ్ వాతావరణము, పొల్యూటెడ్ ఫుడ్. దీనివల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో ఫుడ్ సెక్యూరిటీ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు లేకపోతే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఎన్ని హోటళ్ళ మీద రైడ్స్ జరుగుతూ ఉన్నాయి? ఈ కలుషితమైన ఫుడ్ మార్కెట్లోకి రాకుండా మనం ఏమైనా నిరోధించగలుగుతున్నామా? ఆపగలుగుతున్నామా? అసలు అవకాశమే లేదే. మరి క్యాన్సర్ కేసులు ఎట్లా పెరుగుతున్నాయి? మనం తినే తిండిలో కలుషితమైన ఫుడ్ తినడం వల్ల పెరుగుతున్నాయి, ప్లాస్టిక్ వాడకం వల్ల పెరుగుతున్నాయి. మరి ఇట్లాంటివన్నీ నిషేధించకుండా ఆపకుండా ఓన్లీ మీరు టెస్టులు చేసుకుంటూ పోతే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. కొత్త కేసులు రాకుండా ఏం చేయాలి, ప్రజల్లో ఎట్లా అవగాహన కల్పించాలి, ప్రభుత్వం చేయాల్సినవేంది, ఈ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేయాలా? అదొకటి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, తెలియని వాళ్ళకి ఈ క్యాన్సర్ పరీక్షలు ఉపయోగపడుతుండొచ్చు, బాగుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంది? ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి గ్రామాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో, పల్లెల్లో ఎంతోమంది చికిత్స అందక చనిపోతున్నారు. ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని, సెకండ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని ట్రీట్మెంట్ ద్వారా తగ్గించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. 4th, 5th స్టేజ్కి వెళ్ళిపోతే అది కష్టం, కానీ ఫస్ట్, సెకండ్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ని బతికించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా మరణిస్తున్నారు కదా. మరి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాం మనం? ఒకసారి ఆలోచించాలా. మనం ఏదో గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టి ఇది చేసేద్దాం. కేసీఆర్ గతంలో గిట్లనే జ్వర పరీక్షలని, కంటి వెలుగని అయిపోయినా ఒకసారి కన్ను చెక్ చేసి ఒక అద్దం ఇయ్యంగానే అయిపోద్దా? దాన్ని ఫాలో అప్ ఏది? అసలు నేనేమంటున్నా, క్యాన్సర్ పరీక్షలు ఫ్రీగా గ్రామాన మొబైల్ వ్యాన్ తీసుకెళ్ళి టెస్ట్ చేసేది ఏంది? చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అక్కడ ఉన్న పిహెచ్సిలోనో, మండల సెంటర్లోనో, లేదు జిల్లాకు సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఏరియా హాస్పిటల్లోనో ఎవ్రీడే ఈ పరీక్షలు రెగ్యులర్గా జరిగితే మీరు సపరేట్గా దీనికి ఒక ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ప్రకటించండి, రేపటి నుంచి అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్ పరీక్షలు ఫ్రీగా జరుగుతాయి, ఇది నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పండి. అంటే క్యాన్సర్ పరీక్షలు చేయడానికి ఒక డేనా? కంటి వెలుగు కోసం ఒక డేనా? జ్వరం పరీక్షలు చేయడానికి ఒక డేనా? ఇదెక్కడి పరిపాలన? ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పరీక్షలు ఫ్రీగా జరగాలి, ట్రీట్మెంట్ ఫ్రీగా జరగాలి కదా, రెగ్యులర్గా జరగాలి. ఇప్పుడు ఈయన ఒకరోజు ఆ ఊరికి పోతుందండి, ఒక వ్యాను పరీక్ష చేస్తుంది, అయిపోతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ తెల్లారి వస్తాడు ఆయన. ఇంకొక 5 నెలల తర్వాత ఇంకొక ఆయన క్యాన్సర్ వచ్చింది అనుకుందాం పొరపాటున, ఆయనకి హెల్త్ బాగాలేదు, మరి ఆయన ఏడికి పోవాలా? మళ్ళీ క్యాన్సర్ ఫ్రీ టెస్టులు వచ్చే వెహికల్ వచ్చేంత దాకా ఆగాలనా? మళ్ళీ గవర్నమెంట్ వస్తే
మళ్ళీ ఆయన క్యాన్సర్ ఫ్రీ టెస్టులు చేయడానికి మేము రెడీ అవుతున్నాం ఊరంతా అని మళ్ళీ అప్పుడు రావాలి. ఇది అసలు ఇది ఏమన్నా ఆలోచించి చేస్తున్నాం మనం?